వాహనాల ద్వారా ప్రజా పంపిణీ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 మంది జీవన ఉపాధి పొందుతున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వాహనాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థలో పనిచేస్తున్న సుమారు 9,000 మంది ఎండిఓ ఆపరేటర్లు తమ యొక్క ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎండిఓ ఆపరేటర్లు పిఠాపురం పట్టణం ఉప్ప సెంటర్ వద్ద తమ యొక్క వాహనాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ నిరసన కార్యక్రమానికి దిగిన ఎండిఓ ఆపరేటర్లకు మద్దతు తెలియజేశారు. వారితో పాటు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, వదినీడి సుజాత, కొత్తుం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సామరౌతు, లలిత, మల్లిక, మొహినుద్దీన్, పశ్చిమళ్ళ అప్పలరాజు, వద్దినీటి శ్రీను, బోనుదేవ, బొజ్జా పెదకాపు, పెదపాటి రాజేష్, పెదపాటి నాగేశ్వరరావు, ఉలవల భూషణం, బోనుసుల శివ, వజ్రపు బాబీ, ఆనాల సుదర్శన్, అడప రఘు, నీలవేణి, సైతన ప్రసాద్, చెల్లూలి రోవలాజు తదితరులు పాల్గొన్నారు. రేషన్ తీసుకోవాలనే విధానంలో ఏదో కొద్ది రోజులు ఇవ్వటం, తర్వాత ఇవ్వకపోవడం, వాళ్ళకి కుదరకపోవడం, ఒక రోజు కూలీ మానుకోవడం, ఇలాంటి పరిస్థితులు లేకుండా నేరుగా కూలికి వెళ్ళొచ్చి కూడా ఇక్కడ రేషన్ తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ ఇన్ని వేల మంది వీరు పైన ఆధారపడ్డ వాళ్ళు సుమారు వారు కలిపి 20,000 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ప్రజల దగ్గరికి పంపిణీ వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇన్ని ఉంటే ఈ వెహికల్స్ ఇవన్నీ ఒక్క ప్రెస్ నోట్తో, ఒక ప్రెస్ మీట్తో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడం మాత్రం అందరికీ కూడా అత్యంత బాధాకరమైంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఈ యూనియన్, ఎండిఎస్ యూనియన్ అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం. మేమందరం కూడా వీరి తరఫున, వీరి కుటుంబాల తరఫున, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరి తరఫున ఒక్కటే కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి గారిని, సంబంధిత అధికారులని ఒకటే కోరుతున్నాం. మానవతా దృక్పథం ఉండాలి, సామరస్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం జగన్ గారి మీద కోపంతోనో, లేకపోతే ఈ వ్యవస్థని దూరం చేయాలనే కారణాలతోనో, వీళ్ళ మీద ఏవేవో కారణాలు, సాకులు చూపించి ఈ వ్యవస్థని రద్దు చేయకండి. దీంట్లో ఇంతమంది ఇన్ని వెహికల్స్ వీళ్ళు తీసుకుని ఈ యువకులంతా ఏం చేయాలి? ఇప్పటికే దగ్గర 2,40,000 మంది వాలంటీర్లని నిరుద్యోగులు చేశారు. అలాగే సచివాలయ వ్యవస్థల్ని కుదించడము, లేకపోతే నిర్వీర్యం చేయడం, దాంతో ఇదయింది. అట్లాగే మనందరికీ తెలుసు, లిక్కర్ షాపులకి సంబంధించిన చాలామంది యువకులు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ 9,700 ప్లస్ వీళ్ళ మీద ఆధారపడ్డారు. సుమారు 17 నుంచి 20,000 మంది వీళ్ళు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. అంటే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, డిఎస్సీలు పెడతా ఉన్నారు. ఏమీ చేయలేదు, కానీ ఉన్న ఉద్యోగాలు తీసే పరిస్థితి మాత్రం ఏర్పడతా ఉంది.